స్టైల్లో కాకరకాయ ఉల్లికారం చేసుకుందాం వచ్చేయండి. మై మినీ వ్లాగ్. ఇది నా ఓన్ రెసిపీ, నేను క్రియేట్ చేసిన రెసిపీ. ఇదైతే నాకు నేనుగా సొంతంగా ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి అన్ని మిక్స్ చేసి ఇలా అయితే చేశాను. ఎలా వచ్చిందో అవుట్పుట్ లాస్ట్ కి మీరే చూడండి. కాకరకాయలను అయితే చక్రాల్లో కట్ చేసుకుని దాంట్లో పసుపు ఉప్పు వేసి పక్కకు పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి మొత్తం పసుపు వాటర్ అంతా పోయేదాకా గట్టిగా పిండి పక్కకు పెట్టుకోండి. ఒక పాన్ లో ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మిక్సీ జార్ లోకి ఆనియన్ ఇంకా జీలకర్ర మిర్చి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయల్లో మిగిలిన ఆయిల్ ఉంటది కదా, ఆయిల్ లోనే పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఫ్రై చేయండి. ఈ ఉల్లికారం కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఉల్లికారంలోంచి ఆయిల్ అనేది బయటికి రావాలి. ఈ స్టేజ్ లోనే మీరు సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేయండి. కాకరకాయలో అస్సలు చేదు ఉండకూడదని నేనైతే కొంచెం పువ్వులు పల్లీల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లికారం కొంచెం అంటే కొంచెం కూడా చేదుగా ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది.